హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఉద్యోగులకు అన్యాయం చేయలేదు అంటున్న మంత్రి బొత్స అండి, మాజీ మంత్రి బొత్స. మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగానే చేశాం అని బొత్స అంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ, ఇతరత్ర ఇబ్బందులతో బదిలీలు కోరుకుంటూ దరఖాస్తులు చేయడంతో వాటిని పారదర్శకంగానే చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. సో ఈ విధంగా ఏదైతే వార్తాపత్రికలో బొత్సకు డబ్బులు ఇచ్చాం అయినా బదిలీ కాలేదు అనే వార్త ఆయన ఒక ప్రకటనలో వివరించారండి. అది వాస్తవం కాదని అయితే అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపివేయాలని అధికారులను కోరాను. కొత్త ప్రభుత్వం తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం ఎక్కడా లంచాలు తీసుకోలేదు అని ఆయన అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స చెప్పుకుంటూ వచ్చారు. సో పారదర్శకాన్ని చేశాము, ఎక్కడే కానీ అవినీతి చేయలేదు అని చెప్పేసి ఈయన అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు అనేది తెలియాల్సిందే. సో కొత్త ప్రభుత్వము తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా ఆయన పేర్కొన్నారు. బదిలీల కోసం ఎక్కడ లంచాలు ఏమీ తీసుకోలేదని అయితే ఈ సందర్భంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు.